ఆకాశవాణి తెలుగు రాష్ట్రాల కోవిడ్-19 రౌండప్ చదువుతున్నది గద్దె దుర్గారావు. తెలంగాణలో నిన్న కొత్తగా 1050 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్య పరిరక్షణకు వీలుగా హైదరాబాద్ నగరంలో పలు పార్కులను అభివృద్ది చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో నిన్న 1657 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. రేణిగుంట ఢిల్లీ మధ్య ప్రవేశపెట్టిన దూద్ దురంతో రైలు 4 కోట్ల లీటర్ల పాలను సరఫరా చేసి రికార్డు సృష్టించింది. దేశవ్యాప్తంగా కోవిడ్-19 రికవరీ రేటు 93.05% చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 47,000 మంది పైగా కోవిడ్ రోగులు కోలుకున్నారు. కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ ముఖానికి మాస్క్ ధరిద్దాం, చేతులు తరచూ శానిటైజర్తో శుభ్రం చేసుకుందాం, 2 గజాల దూరం తప్పనిసరిగా పాటిద్దాం, కరోనాపై విజయం సాధిద్దాం, చలికాలంలో మరింత జాగ్రత్తగా ఉందాం. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1050 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇంతవరకు కోవిడ్ సోకిన వారి సంఖ్య 2,56,713కు చేరింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం కోవిడ్ నుంచి నిన్న మరో 1,736 మంది కోలుకున్నారు. కాగా నిన్న మరో 4 మరణించడంతో రాష్ట్రంలో కోవిడ్ సంబంధిత సమస్యలతో మరణించిన వారి సంఖ్య 1,401కి చేరుకున్నాయి. ఆంధ్రప్రదేశ్లో తాజాగా 1,657 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,52,955కి పెరిగింది. మరో 7 మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 6,854కు చేరింది. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలలో ఆరోగ్యం పట్ల రోగ నిరోధక శక్తిని పెంపొందించుకుని ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అనుసరించడంపై అవగాహన పెరుగుతున్నది. ఇందుకు అనుగుణంగా హైదరాబాద్ నగరంలో పార్కులను మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్య పరిరక్షణకు వీలుగా మలిచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా జీహెచ్ఎంసీ దోమలగూడలోని ఇందిరా పార్కులో ఎకరం విస్తీర్ణంలో పంచతత్వ ఆక్యుప్రెషర్ వాకింగ్ ట్రాక్ పార్కును అభివృద్ది చేస్తున్నది. ఆక్యుప్రెషర్ పద్దతిలో 8 అంశాలతో ఈ పార్కును నిర్మిస్తున్నారు. ఎకరం విస్తీర్ణంలో సర్కిల్ పద్దతిలో ట్రాక్ పైన నడుస్తున్నప్పుడు పాదాల అడుగు భాగంలో ఉన్న నరాలపైన వివిధ స్థాయిలో ఒత్తిడిని కలిగించే పద్దతిలో 20 mm, 10 mm రాళ్లు, రివర్ స్టోన్స్, 6 mm చిప్స్, ఇసుక, చెట్ల బెరడు, నల్లరేగడి మట్టి, నీటి బ్లాక్లను విడివిడిగా అనుసంధానం చేస్తూ వాకింగ్ ట్రాక్ నిర్మించారు. ఈ సర్కిల్ కు అన్ని వైపులా 40 రకాల మెడిసినల్ హెర్బల్ ప్లాంట్లను బ్లాకులుగా ఏర్పాటు చేశారు. మొదటగా నరాలపైన అధిక ఒత్తిడిని కలిగించే ట్రాక్ నుండి క్రమ పద్దతిలో ఒత్తిడి తగ్గించే ట్రాక్ వైపు నడవడం వల్ల రక్త ప్రసరణలో సానుకూల మార్పు జరిగి వివిధ రకాల అనారోగ్యాలు దూరమవుతాయి. ఈ పార్క్ మధ్యలో గౌతమ్ బుద్ధుడి విగ్రహాన్ని నెలకొల్పారు. ఆరోగ్యపరంగా ఉన్న ప్రాముఖ్యతను పరిగణలోకి తీసుకుని ఆరోగ్యం పట్ల నగర ప్రజలలో పెరుగుతున్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ లోని అన్ని జోన్లలో పంచతత్వ పార్కులను అభివృద్ది చేయనున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో నిన్న 79,823 మందికి కోవిడ్ పరీక్ష నిర్వహించగా 1,657 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 252 కోవిడ్ కేసులు నమోదు కాగా పశ్చిమ గోదావరి జిల్లాలో 249 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,52,955కి పెరిగింది. మరో 7 మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 6,854కి చేరింది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ రికార్డు స్థాయిలో 91 లక్షల పరీక్షలు చేశారు. నిన్న కోవిడ్ నుంచి 2,155 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోవిడ్ నోడల్ అధికారి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు మొత్తం 8,52,955 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 8,26,344 మంది కోవిడ్ నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 19,757 మంది కోవిడ్ కు చికిత్స తీసుకుంటున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,854 కోవిడ్ మరణాలు సంభవించాయి. కోవిడ్ కారణంగా విధించిన లాక్డౌన్ సమయంలో పాల రవాణాకు రైల్వే శాఖ ఆంధ్రప్రదేశ్లోని రేణిగుంట ఢిల్లీ మధ్య ప్రవేశపెట్టిన దూద్ దురంతో రైలు 4 కోట్ల లీటర్ల పాలను సరఫరా చేసి రికార్డు సృష్టించింది. లాక్డౌన్ కు ముందు పాలను మెయిల్ ఎక్స్ప్రెస్ రైళ్లకు పాల ట్యాంకులను తగిలించి రెగ్యులర్ షెడ్యూలులో సరఫరా చేసేవారు. కోవిడ్ మహమ్మారి కారణంగా రెగ్యులర్ మెయిల్ ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేయడంతో ఢిల్లీకి పాల సరఫరాలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఢిల్లీకి పాల సరఫరా ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే దూద్ దురంతో ప్రత్యేక రైలును పాల సరఫరా కోసం నడిపింది. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు యూనిట్ ద్వారా చిత్తూరు జిల్లా పరిసర ప్రాంతాల్లోని
13,000 గ్రామాల నుంచి సేకరించిన పాలను ఢిల్లీకి సకాలంలో రవాణా అయ్యే ఏర్పాట్లను చేశారు. ఈ ఏడాది మార్చి 26న ప్రారంభమైన దూద్ దురంతో సర్వీసుకు మంచి స్పందన రావడంతో రోజు మార్చి రోజు నడుపుతున్న ఈ సర్వీసును జూలై 15 నుంచి ప్రతిరోజు నడుపుతున్నారు. దూద్ దురంతో ప్రత్యేక రైలును ఇప్పటి వరకు 167 ట్రిప్పులలో 1,020 ట్యాంకర్ల పాలను ఢిల్లీకి రవాణా చేశారు. ఆకాశవాణి తెలుగు రాష్ట్రాల కోవిడ్-19 రౌండప్ వింటున్నారు. దేశవ్యాప్తంగా కోవిడ్-19 రికవరీ రేటు 93.05% చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 47,000 మందికి పైగా కోవిడ్ వ్యాధిగ్రస్తులు కోలుకున్నారు. ఇప్పటి వరకు 81,63,000కు పైగా కోవిడ్ వ్యాధిగ్రస్తులు కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో 44,684 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 87 లక్షల మార్కును దాటింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా మరో 520 మరణాలు సంభవించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,29,188కి చేరుకుంది. కాగా ఇతర రాష్ట్రాల్లో కోవిడ్ పరిస్థితులను గమనించినట్టయితే ఒడిశాలో కోవిడ్ కేసు లోడ్ నిన్న 10,000 దిగువకు పడిపోయింది. గత కొద్ది నెలల అనంతరం తొలిసారిగా కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 9,827కు పడిపోయింది. నిన్న ఒక్కరోజే 1,271 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. కాగా గుజరాత్లో నిన్న కొత్తగా 1,124 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. రికవరీ రేటు 91% కంటే ఎక్కువ ఉంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 1,87,240. నిన్న 995 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 1,70,931. కాగా నిన్న కొత్తగా అహ్మదాబాద్ నుంచి 215 కోవిడ్ కేసులు నమోదు కాగా సూరత్ నుంచి 185 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 12,512 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తమిళనాడులో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. నిన్న కొత్త కోవిడ్ కేసుల సంఖ్య 1,912కు పడిపోయాయి. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 17,554కు తగ్గాయి. దేశంలో టీకా అందుబాటులోకి రావడానికంటే ముందే ప్రజలలో సామూహిక రోగ నిరోధక శక్తి పెరిగే అవకాశం ఉందని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా అభిప్రాయపడ్డారు. ప్రజలు తాము మంచి రోగ నిరోధక శక్తిని కలిగి ఉన్నామన్న దశకు చేరుకోవచ్చని అన్నారు. రాబోయే రోజులలో వైరస్ స్పందించే తీరును తాము జాగ్రత్తగా అంచనా వేస్తున్నామని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు దశల పరిశోధనలు జరుపుకుంటున్న వివిధ కంపెనీల టీకాలకు ఈ ఏడాది చివరిలో కానీ వచ్చే ఏడాది మొదట్లో కానీ ఆమోదం లభించే అవకాశం ఉందని ఆయన అన్నారు. మహారాష్టలో కోవిడ్ కారణంగా కొద్ది నెలల క్రితం ప్రజల సందర్శనకు వీలు లేకుండా నిలిపివేసిన ప్రార్థనా స్థలాలను తిరిగి రేపటి నుంచి తెరవడానికి అనుమతిస్తారు. కోవిడ్ పరిస్థితులు క్రమంగా కుదుటపడుతూ ఉండడంతో వివిధ మత ఆధ్యాత్మిక కేంద్రాలను తిరిగి తెరవాలనే డిమాండ్ మేరకు ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ప్రార్థనా స్థలాలను తిరిగి తెరిచేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు కోవిడ్-19 పట్ల అప్రమత్తంగా ఉండాలని, తగిన ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం మహారాష్ట్రలో కోవిడ్ వ్యాధి నియంత్రణలో ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కోరారు. కరోనా మహమ్మారి కాలంలో పారిశుధ్య కార్మికులు అంకిత భావంతో విధులు నిర్వహించినందున వారి సేవలను గుర్తించి వారి వేతనాలను 14,500 రూపాయల నుంచి 17,000 రూపాయలకు పెంచుతున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి తారక రామారావు వెల్లడించారు. గతంలో 2017లో కార్మికుల వేతనాలను ఒకసారి పెంచారు. జేఎస్ఎంసీ పరిధిలోని వరద బాధితులకు అందించే 10,000 రూపాయల నష్టపరిహారాన్ని సహాయాన్ని కొనసాగిస్తామని ఆయన తెలిపారు. ప్రజలు మీ సేవా కేంద్రాల్లో బ్యాంక్ వివరాలతో సహా తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈరోజు మధ్యాహ్నం నుంచి కార్తీక మాసం ప్రారంభం అవుతూ ఉండడంతో పవిత్ర కార్తీక మాసంలో ప్రత్యేక పూజలకు శైవక్షేత్రాలు సిద్దమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ శైవక్షేత్రాలైన శ్రీకాళహస్తి, శ్రీశైలం, పంచారామ క్షేత్రాలు, తెలంగాణలోని వేములవాడ, అలంపురం తదితర క్షేత్రాల్లో కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ముఖ్యాంశాలు మరొకసారి. తెలంగాణలో నిన్న కొత్తగా 1,050 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్య పరిరక్షణకు వీలుగా హైదరాబాద్ నగరంలో పలు పార్కులను అభివృద్ధి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో నిన్న 1,657 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. రేణిగుంట, ఢిల్లీ మధ్య ప్రవేశపెట్టిన దూద్ దురంతో రైలు 4 కోట్ల లీటర్ల పాలను సరఫరా చేసి రికార్డు సృష్టించింది. ఆకాశవాణి తెలుగు రాష్ట్రాల కోవిడ్-19 రౌండప్ ఇంతటితో సమాప్తం.